అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రామోజీరావు మీడియా అధినేతగా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా చూడని శిఖరాలు, చూడని విజయాలంటూ లేవు. కానీ అంతటి వ్యాపారాధిపతికి కూడా కొన్ని తీరని కోరికలంటూ ఉన్నాయి. నిర్మాతగా 100 సినిమాలు చేయాలని ఆయన ఎప్పుడూ అనుకునేవారట. కానీ 87 సినిమాలు మాత్రమే నిర్మించారు. దీంతో 100 సినిమాలు అనేది తీరని కోరికగానే మిగిలిపోయింది. ఇక సమాజానికి ఎంతో కృషి చేసిన రామోజీకి మరో కోరిక కూడా మిగిలిపోయింది. అదే ఓం సిటీ నిర్మాణం. దేశంలోని ప్రధానమైన 108 దేవాలయాలను ఆయన నిర్మించాలని, అది కూడా ఒకే చోట నిర్మించాలని, ఆ ప్రదేశాన్ని ఒక పెద్ద ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాలనుకున్నారు. 2000 ఎకరాల్లో ఓం సిటీని నిర్మించాలని తలపెట్టారు రామోజీరావు. అబ్దుల్లాపూర్ మెట్, కోహెడా, సూర్మాయిగూడ గ్రామాలకు చెందిన భూములను ఓం సిటీకి ఇవ్వడానికి దాదాపుగా నిర్ణయమైంది. ఓం సిటీలో దేశంలోని 108 ప్రసిద్ధ దేవాలయాలతో పాటు థీమ్ పార్క్, ఆధ్యాత్మిక సినిమాలు ప్రదర్శించడానికి సినిమా థియేటర్లు, హోటల్స్, మ్యారేజ్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ నిర్మించాలని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టు వెనుక రామోజీరావు ఆలోచన ఒక్కటే. ప్రజలు దేశమంతా తిరగకుండా పవిత్ర స్థలాలు, గొప్ప గొప్ప దేవాలయాలన్నీ ఒకే చోట దర్శించుకునేలా చేయాలని కలలు కన్నారు. ఈ ప్రాజెక్టుపై తీవ్ర కసరత్తు చేసిన ఆయన మాజీ సీఎం కేసీఆర్ను కూడా కలిసి ప్రాజెక్టు వివరాలను అందించారు. ఓం సిటీకి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు కేసీఆర్. 3000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు విశేషాలతో ప్రధాని మోదీని కూడా కలిశారు. ఓం సిటీకి సంబంధించిన ఆల్బంను అందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 2 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేశారు. కానీ ఆ కల తీరకుండానే రామోజీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.